ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు మా జనాన్ని అస్సలు పట్టించుకుంటలేదని అక్కడున్న మంచినీటి కార్మికులు ఏం చేసిండ్రు ఎరికేనా? వామ్మో వామ్మో, నేను చెప్పుడు కాదు కానీ ఒకసారి మీరు చూడండి, అంత మీకే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్కారు సమస్యలకు పరిష్కారం చూపిస్తలేదని వెరైటీగా ఉంటుందని అనుకున్నారో ఏందో కానీ అక్కడున్న కార్మికులందరూ మెడలకు ఉరితాడేసుకొని మరీ నినాదాలు చేసుకుంటే చంద్రబాబు నాయుడు సారు మమ్మల్ని కాపాడండి, నారా లోకేష్ సారు మమ్మల్ని కాపాడండి అనుకుంటా తాగునీటి కార్మికులందరూ నిరసన చేస్తున్నారట. అయితే గత 19 రోజుల సంధి సమ్మె చేస్తున్నప్పటికీ మా గోసను ప్రభుత్వం అయితే పట్టించుకుంటలేదని సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు అందరూ కలిసి కొత్త చెరువులో మెడకు ఉరితాడు కట్టుకొని మరీ నిరసన తెలియజేసిండ్రు. ఇప్పుడున్న సర్కారు మా కార్మికుల కోసం అర్థం చేసుకొని మాకు సాయం చేస్తారా, లేకపోతే మెడకు చేసుకున్న ఉరితాడు బిగించుకోమంటారా, ఆలోచించండి అని ఆ కార్మికులందరూ అంటున్నారు. 6 నెలల సంధి జీతాలు ఇస్తలేరు, మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరము ఉపాసం ఉంటున్నాము, ఒంటిపూటనే తింటున్నాం. ఎన్నికల ముంగట పథకాలు నిర్వహించి వాటి బాధ్యత మొత్తం ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పిన మంత్రి లోకేష్ సారు ఇచ్చిన హామీలు నీళ్ళ మీద మాటలు అయిపోయినాయని జనాలందరూ అంటున్నారు. ఇప్పటికైనా సర్కారు మా గోసను అర్థం చేసుకొని ఈఎస్ఐ పిఎఫ్ సౌలతులు కూడా కల్పించి పెండింగ్ ఉన్న జీతాలని ఎవరి వాళ్ళకు వచ్చేటట్టు చేయాలని వేడుకుంటున్నారంట జనాలందరూ. ప్రభుత్వంలో గానీ ప్రభుత్వ అధికారుల్లో గానీ ఏ విధమైనటువంటి చలనము లేదు. ఈ బోర్డు సత్యసాయి వాటర్ సప్లై బోర్డు చైర్మన్ గా కలెక్టర్ ఉంటాడు, ఆయనకు సర్వాధికారాలు ఉంటాయి. అంటే మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కలెక్టర్ నిర్ణయం తీసుకొని మన సమస్యలను పరిష్కరించవచ్చు. తనకు వచ్చినటువంటి బడ్జెట్ మళ్లించైనా సరే మన జీతాలు చెల్లించేటువంటి సర్వాధికారాలు కలెక్టర్కు ఉన్నాయి. కానీ కలెక్టర్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మనల్ని విస్మరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు నీరు అనేటువంటి మౌలిక వసతిని కల్పించలేకపోతే మనం ఎందుకు అనేటువంటి ప్రశ్నించుకోవాలి. కాబట్టి కలెక్టర్ గారు మీకున్నటువంటి అధికారంతో మా సమస్యను ఒకే రోజు పరిష్కరించగలరు, కానీ మీరు మా వైపు చూడడం లేదు. దయచేసి చూసి మా సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ గారిని మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాము. మీరు ఏమి ఈ సమస్య మీద పరిష్కరించకపోతే ఊరేసుకోవడమే సరైనమని మీకు ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నామండి. కలెక్టర్ గారు దయచేసి మా సమస్యను పరిష్కరించండి అయ్యా. టైం ఉందో లేదో తెలియదు కానీ మరి వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు కానీ మాకైతే తెలియని పరిస్థితి. ఇంతకు ముందు అయితే మేము సమ్మె అయితే చేసినాము. ఇంతకుముందు కలెక్టర్ ఉంది, ఒక నాగమణి మేడం కలెక్టర్, ఆమె మేము సమ్మె చేస్తే వారం 10 రోజుల్లోనే మాకు నిధులు విడుదల చేసిన పరిస్థితులు కలెక్టర్ చేతిలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చిన ఆమె గౌతమ్ రెడ్డి కలెక్టర్, ఆమె కూడా సమ్మె చేసిన మార్గంలో కొంత బడ్జెట్ రూపంలో కూడా 16 కోట్లు కూడా విడుదల చేసిన పరిస్థితి. మరి ఇప్పుడుండే కలెక్టర్ మరి ఉన్నాడా, కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాడా, లేకపోతే వాళ్ళ ఊర్లో ఉన్నాడా, మరి ఎవరు బాగోలు చూసేకపోయినాడా కానీ మరి ఆ కలెక్టర్ ఏం చేస్తున్నాడో అయితే నేనైతే ఈ మీడియా మూలకంగా అడుగుతున్నాను. ఇది పరిష్కార మార్గం ఉంది కాబట్టి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించాలని కోరుతున్నాను. నువ్వు అధికారు రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు, నువ్వు అధికారి కాబట్టి అధికార పద్ధతిలో వినియోగించండి. మీరు కాపాడండి, కార్మికులను కాపాడండి, ప్రజలను అందరినీ కాపాడండి తప్ప మీరు ఇట్లా అనాలోచిత విధంగా మీరు ఆలోచన చేయకుండా మీ అధికారాన్ని ఉపయోగించి మాకు కార్మికులకు న్యాయం చేయాలని, మా సమస్యలు పరిష్కారం చేయాలని నేను కోరుతున్నాను.